ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీల సంస్థాగత బలాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఒక పోస్ట్ చేశారు సార్. అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్న మోదీ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అది ఆర్ఎస్ఎస్ బీజేపీల సంస్థాగత బలం అంటూ. దీని మీద కాంగ్రెస్ పార్టీలోనే మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. శశి థరూర్ అయితే దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్ని సమర్థిస్తూ ఉన్నారు. మరోవైపు ఖర్గే కౌంటర్ ఇచ్చారు ఇండైరెక్ట్గా, ఆర్ఎస్ఎస్ నుంచి ఎటువంటిది కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి కూడా ఒక పోస్ట్ చేశారు సార్, పరోక్షంగా దిగ్విజయ్ చేసిన కామెంట్స్ని తప్పుపడుతూ. ఏంటి సార్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా? దానికంటే ముందు వీళ్ళు అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్న పదం కరెక్ట్ కాదు. దేశ ప్రధాని ఉద్దేశించి కాళ్ళ దగ్గర, తెలుగులో ట్రాన్స్లేషన్లో మీరు కాళ్ళ దగ్గర కూర్చున్నా అంటే వేరే మీనింగ్ వస్తుంది. సో మీకు అద్వానీ చైర్లో కూర్చుంటే కార్యకర్తగా నేల మీద కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటూ చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్లో కల్చరల్ కాంటెక్స్ట్గా మారుతుంది. ఇప్పుడు మీడియా షుడ్ బి ద వాచ్ డాగ్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. దాని వాచ్ డాగ్ అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షకురాలుగా మీడియా ఉండాలని. కానీ వాచ్ డాగ్ అంటే కావలి కుక్క అని వస్తుంది. ప్రజాస్వామ్యపు కావలి కుక్క మీడియా అన్నాం అనుకోండి, మీనింగ్ ఎట్లుంటుంది? అందువల్ల మీకు ఇక్కడ కాళ్ళ దగ్గర కూర్చోవడం కాదు, అద్వానీ పెద్ద నాయకుడిగా ఉండి చైర్ మీద కూర్చున్న సభలో నరేంద్ర మోడీ ఒక సాధారణ కార్యకర్తగా నేల మీద కూర్చున్నాడు అని దాని మీనింగ్. సో అది మొదటి క్లారిఫికేషన్. అంటే నేల మీద కూర్చొని నాయకుని మాటలు విన్నటువంటి వ్యక్తి వాళ్ళ దేశ ప్రధాని కాగలిగాడు. ఒక సాధారణ కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి కాగలిగాడు. అది ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్, పార్టీ ఆర్గనైజేషన్ ప్రత్యేకత అన్నది దిగ్విజయ్ సింగ్ వాదన. దిగ్విజయ్ సింగ్ ఇది ఆర్ఎస్ఎస్కు తీవ్రంగా ఐడియాలజికల్గా ప్రశ్నించే వ్యక్తి. కానీ పార్టీలో ఉండేటువంటి తమ అసంతృప్తిని వివిధ రకాలుగా వ్యక్తం చేసే క్రమంలో ప్రత్యర్థిని కూడా ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇది వివాదమయ్యాక దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ గురించి మాట్లాడలేదు, ఒక ఆర్గనైజేషనల్ కల్చర్ గురించి మాట్లాడాను అని. ఆ తర్వాత మీకు రేవంత్ రెడ్డి అన్నదేమో సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీలో ఒక మన్మోహన్ సింగ్, ఒక పివి నరసింహారావు ప్రధానమంత్రులు కాగలిగారని. సోనియా గాంధీ పివి నరసింహారావుల మధ్య రిలేషన్ మనకు తెలియదు కాదు. ఆఖరికైనా భౌతిక కాయాన్ని కూడా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలోకి రానియలేదు, ఏఐసిసి కార్యాలయంలోకి. ఆయనకు అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగాలి, హైదరాబాద్లో జరిగాయి. సో సోనియా గాంధీకి పివి నరసింహారావుకు మధ్య విభేదాల వల్ల పివి నరసింహారావు పరిస్థితి ఏమైందో మనం చూసాం కదా. అందుకే భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీకి పివి నరసింహారావుకు మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది కదా. సో అందువల్ల మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి నమ్మిన బంటుగానే వివరించాడు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని డాక్టర్ సంజయ్ బారు ఒక పుస్తకమే రాశారు, దాని పేరు, సినిమా కూడా వచ్చింది అది. సో ఫండమెంటల్గా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషనల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి నేర్చుకుంది. మీకు దిగ్విజయ్ సింగే కాదు, రాహుల్ గాంధీ ఒక కాంటెక్స్ట్లో అన్నాడు మన పార్టీకి కూడా ఆర్ఎస్ఎస్ లాంటిది ఉండాలి అని. సో ఇది ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది. అన్నాడంటే మీరు ఆలోచించారు, ఆర్ఎస్ఎస్ లాంటి మనకు కూడా ఉండాలి అని ఒక కాంటెక్స్ట్లో అన్నాడు. మల్లికార్జున్ ఖర్గే ఏమో ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకునేది ఏమీ లేదు అని అన్నాడు. మాకు నేర్చుకునేది ఏం లేదు, కాంగ్రెస్ స్టాండ్స్ ఫర్ సెక్యులరిజం, ఆర్ఎస్ఎస్ ఏమో మత రాజకీయాలకు నమ్ముతుంది, అందువల్ల కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకునేది ఏమీ లేదని. ఈ మొత్తం డిబేట్లో ఏంటంటే ఎంబ్రాసింగ్ ఫ్యాక్ట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రక్చరు, భారతీయ జనతా పార్టీ స్ట్రక్చరు. కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ ఏమో చాలా లూజ్గా ఉంది, భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ ఏమో చాలా పకడ్బందీగా ఉంది అనేది కాన్సెప్ట్ ఉంది. సో కంపారిజన్లో నిజం ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ ఉంటాయో, వారసత్వ రాజకీయాలు ఉంటాయో, పార్టీలో చాలామంది సమర్థులు ఉంటారు కానీ వాళ్ళకు అవకాశాలు ఉండవు. ఏఐసిసిలో కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కన్నా చాలా గొప్ప సమర్థులు ఉండరా. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే పెద్ద ప్రభావం చూపడానికి పెట్టారు కానీ ప్రూవెన్ టు బి లీడర్ కదా. సో గ్రాస్ రూట్స్ నుంచి డక్కా మక్కీలు తిని ఎన్నికల్లో గెలిచి ఓడి క్షేత్రస్థాయిలో పనిచేసి ఆ అనుభవం వేరు,
వారసత్వ రాజకీయాల్లో కేవలం కుటుంబ నేపథ్యంతో పైనుంచి ఇన్స్టాల్ అయ్యే నాయకుడు వేరు. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, దేశంలో అన్ని పార్టీల సమస్యలు ఇవి. అందుకే డైనాస్టిక్ పార్టీస్కి ఉండే లిమిటేషన్ ఏంటంటే వారి కొడుకు కూతురు వీళ్ళే నాయకులు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవాలి, వాళ్ళను పెద్ద భూతద్దంలో పెట్టి చూపెట్టాలి, అనుకూల మీడియాతో వాళ్ళ ఇమేజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఈ కర్మంతా పడుతుంది. అదే మీకు భారతీయ జనతా పార్టీలో అవసరం ఉండదు. ఎందుకుంటుందంటే వారికి ఆ పార్టీ ఆర్గనైజేషన్లో ఎవాల్వ్ అవుతారు కనుక ఎఫిషియన్సీ ఆధారంగా ఎవాల్వ్ అవుతారు. నామినేటెడ్ పద్ధతిలో తండ్రి నాయకుడు కనుక కొడుకు నాయకుడు కాడు. బీజేపీలో ది ఎబిలిటీ డిమాండ్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీకి తిరుగులేని నాయకుడు అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడంటే ఆయనకు రాజకీయాల్లో ఉన్న సామర్థ్యం, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం. ఇలా అమిత్ షా హోమ్ మినిస్టర్ కాగలిగాడంటే ఆ సామర్థ్యం గీటురాయిగా మాత్రమే నాన్ డైనాస్టిక్ పార్టీస్లో ఎవాల్వ్ అవుతారు. అదే ఆ పార్టీకి ఉండే స్ట్రెంగ్త్. కాంగ్రెసే కాదు, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా నేర్చుకోవాల్సింది. వారసత్వ రాజకీయాల వల్ల మెరిట్ విల్ సఫర్. మీకు ఆటోమేటిక్గా టాలెంటెడ్ లీడర్స్ ఎమర్జ్ కారు, టాలెంటెడ్ లీడర్స్ ఎవాల్వ్ కారు. మీకు ఐడియాలజికల్ పార్టీస్కు మీకు వారసత్వ డైనాస్టిక్ అండ్ నాన్ డైనాస్టిక్ పార్టీస్కు ఉండే తేడా. మీకు కాంగ్రెస్ పార్టీకి చూడండి, రాష్ట్ర స్థాయిలో చాలా సమర్థులైన నాయకులు ఎమర్జ్ అవుతారు, కానీ ఆల్ ఇండియా నాయకత్వం దాన్ని ఎక్కడికక్కడికి కర్టైల్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, మీకు అశోక్ గెలాట్, సచిన్ పైలట్, మీకు జ్యోతిరాదిత్య సింధియా, మీకు సిద్ధరామయ్య, డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం. కానీ అల్టిమేట్గా జాతీయ నాయకత్వానికి వచ్చేవరకు అవకాశం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే జాతీయ నాయకత్వం గుర్తింపు లేక ఓ మమతా బెనర్జీ, ఓ హేమంత బిశ్వా శర్మ, ఓ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇలా బయటికెళ్ళి వేరే పార్టీల్లో ముఖ్యమంత్రులు కూడా కాగలిగారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజ బలహీనతలో ఇతర ప్రాంతీయ పార్టీలాగా ఈ వారసత్వ రాజకీయం అనేది మొదటి బలహీనత. బీజేపీలో లేదంటే బీజేపీలో కూడా వారసత్వం ఉండొచ్చు, కానీ నాయకత్వానికి వారసత్వం మాత్రమే ప్రాతిపదిక కాదు. ఇప్పుడు ఆల్ ఇండియా లీడరు కాదు, రేపు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారని ఎవరు చెప్పగలుగుతారు? సో ఆ బెనిఫిట్ అది. రెండవది ఏంటంటే ఐడియాలజీ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న ఛాలెంజ్ సమస్య ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ లేనిది ఒక బంధం అనేది ఉండదు పార్టీలో. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆర్గనైజేషన్ ఏంటి, బీజేపీలో ఉండే ఆర్గనైజేషన్ ఏంటి? మీకు బీజేపీలో బూత్ స్థాయి కార్యకర్త వరకు ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్తో, కోర్స్ అవకాశవాదంతో బీజేపీలో చేరిన వాళ్ళు ఉన్నారు, పదవుల కొరకు చేరిన వాళ్ళు ఉన్నారు, ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి కేవలం పదవుల కొరకు పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండవచ్చు, కానీ ఫండమెంటల్గా కోర్ ఆఫ్ ద బీజేపీ ఏంటి? కోర్ ఆఫ్ ద బీజేపీ ఈజ్ అన్ ఐడియాలజికల్ కమిట్మెంట్. అంటే వాళ్ళు నమ్మిన హిందుత్వ రాజకీయాలకు నిబద్ధులై కోర్ ఐడియాలజీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వాట్ ఈజ్ కోర్ ఐడియాలజీ? ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిన కోర్ ఐడియాలజీ కాదు కదా. సో మేము లిబరల్, సెక్యులర్, ఒక లూజ్ ఐడియాలజికల్ బేస్, మా ఆర్గనైజేషన్ లాగా ఐడియాలజీ కూడా లూజ్గా ఉంటే నడవదు కదా. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో ఈవెన్ నాన్ ఐడియాలజికల్ పార్టీస్ కూడా దేశంలో స్ట్రాంగ్ ఐడియాలజికల్ స్ట్రక్చర్ ఏర్పరచుకున్న చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఉదాహరణ. సమాజ్వాదీ పార్టీకి ప్రత్యేకమైన ఐడియాలజీ ఏముంది? యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లాయల్టీయే, కానీ గ్రామాన పార్టీ కార్యకర్త ఉన్నాడు. మన రాష్ట్రంలో తెలుగుదేశం ఒక ఉదాహరణ. పర్టిక్యులర్ ఐడియాలజీ, ఇంకో ఈ సిద్ధాంతం అని ఏముంది టీడీపీకి? అలా ఉంటే బీజేపీతో కలుస్తారు విడిపోతారు, కమ్యూనిస్టులతో కలుస్తారు విడిపోతారు. సో ఒకసారి ఒకవైపు వెళ్తే మరోసారి మరోవైపు వెళ్తుంటారు కదా. అంటే నాన్ ఐడియాలజికల్ పార్టీస్ అయినా కూడా బలమైనటువంటి కార్యకర్తలు, క్షేత్రస్థాయి వరకు శ్రేణులు, ఒక బలమైన రాజకీయ యంత్రాంగం ఇవాళ తెలుగుదేశానికి ఉంది. అందుకే 10 ఏళ్ల పాటు అధికార దూరమైనా మళ్ళీ గెలిచారు, 5 ఏళ్ల పాటు అధికార దూరమైన మళ్ళీ వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి ఆ క్షేత్రస్థాయి నుంచి ఆర్గనైజేషనల్ బేస్, ఇది నా జెండా, ఇది నా పార్టీ, ఇది నా సిద్ధాంతము అని ఓన్ చేసుకునేవారు మీకు తక్కువ. ఈవెన్ తెలుగుదేశంలో ఇప్పుడు నా పార్టీ అని ఓన్ చేయాలి, ఐడియాలజీ పక్క పెడదాం. ఇది నా పార్టీ అని తెలుగుదేశం జెండా పట్టుకొని అవసరమైతే ఆస్తులు కూడా అమ్ముకొని పనిచేసే కార్యకర్తలు దొరుకుతారు, నాయకులు దొరుకుతారు క్షేత్రస్థాయిలో.
ఇది నా పార్టీ, ఇది మా పార్టీ అనే ఎమోషనల్ బంధంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇది నా పార్టీ అనే ఎమోషనల్ బంధంతో పనిచేసే వాళ్ళు ఎంతమంది. ఇక భారతీయ జనతా పార్టీకి అది నా సిద్ధాంతము అని నమ్మి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇక ఆర్ఎస్ఎస్ లాంటి సంఘటన వెనకాల ఉండాలి అంటే పార్టీలే తేడా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి సంఘటన ఎందుకు ఉంటుంది? సో మీకు ఆర్ఎస్ఎస్ ఒక వాతావరణాన్ని, ఒక ఫెర్టైల్ గ్రౌండ్ క్రియేట్ చేసిన తర్వాత బీజేపీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చూసాం, చాలా రాష్ట్రాల్లో చూసాం. ముందు ఆర్ఎస్ఎస్ ఒక బ్రాడర్ ఐడియాలజికల్ గ్రౌండ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఐడియాలజికల్ గ్రౌండ్ క్రియేట్ చేశాక బీజేపీ విత్తనాలు అనేది ఈజీగా మొలకెత్తుతాయి. నేల సారవంతం చేసి, చదను చేసి, నేలను రెడీగా ఉంచుతారు. అప్పుడు బీజేపీ అనే రాజకీయ విత్తనాలు అందులో వేయడంతోనే అవి చాలా వేగంగా మొక్కై, మానై, మహావృక్షమై రాజకీయంగా ఒక వటవృక్షంగా మారిపోతుంది. ఇది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఉన్నటువంటి ఒక లింక్. మీకు నార్త్ ఈస్ట్ మొదలు పెట్టుకుని దేశం అంతటా ఇదే. సో అందువల్ల ఆ రకమైన ఐడియాలజికల్ బేస్ కానీ, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ, మెరిట్ ఆధారంగా, నామినేషన్ ఆధారంగా కాకుండా, వారసత్వం ఆధారంగా కాకుండా, గ్రాస్ రూట్స్ నుంచి మెరిట్ ఆధారంగా ఎమర్జ్ అయ్యేటువంటి నాయకత్వం బీజేపీకి ఉంది. సో అందువల్ల కాంగ్రెస్కు నేర్చుకోవాలని నేర్చుకోవడం కూడా సాధ్యం కాదు. సో ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు కదా, డిఫరెంట్గా స్వభావమే వేరైనప్పుడు నేర్చుకోవడం అనేది కూడా అంత సులభం కాదు. అట్లీస్ట్ తెలుగుదేశం లాగానో లేకుంటే సమాజ్వాదీ పార్టీ లాగానో క్షేత్రస్థాయి బలమైన యంత్రాంగాన్ని కూడా పార్టీ ఏర్పాటు చేసుకోలేదు కాంగ్రెస్. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టాప్ డౌన్లో పనిచేస్తుంది, డౌన్ టాప్లో పనిచేయాలి. సో మీకు ప్రతి గ్రామంలో పార్టీ సభ్యులు, ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఎక్కడ ఉంటుంది? హైకమాండ్ ఎవరిని నియమిస్తే వారు నాయకులు అవుతారు. గతంలో అయితే ముఖ్యమంత్రులు కూడా హైకమాండ్ నిర్ణయించేది. ఇప్పుడన్నా కేంద్రంలో అధికారం కోల్పోయారు, హైకమాండ్ ఆ స్థాయిలో బలంగా లేదు కనుక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువిస్తారు. ఒకప్పుడు అది కూడా లేదు. సో ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడా సంబంధం లేదు, మేము పెట్టాలనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి పెడతాం. సో అలా ఉండడం వల్ల బాగా కాంగ్రెస్ నష్టపోతూ వచ్చింది డిసిషన్ మేకింగ్లో. కానీ మీకు ఇక్కడ హైదరాబాద్లో గల్లీల్లో కార్పొరేటర్ కూడా గెలవలేని వాళ్ళు మీకు ఢిల్లీలో మాత్రం మామూలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో చుట్టూ ఈ వారసత్వ రాజకీయాలు ఏమవుతుందంటే తమకు మెరిట్ లెక్క చుట్టూ అసమర్థులు పెట్టుకుంటారు. మీరు చూడండి, పేర్లు చెప్తే బాగుండదు కానీ వారసత్వ రాజకీయాలు నడిపే వారందరి చుట్టూ ఎలక్షన్లో గెలిచి రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి బలపడి బలమైన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఒక్కరుండరు, ఉండనివ్వరు. ఎందుకంటే తమ వీక్నెస్ బయటపడుతుందని. నేను ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. డైనాస్టిక్ లీడర్స్ ఎవరైనా, రాజకీయ వారసులుగా వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ చుట్టూ ఉన్న సెక్షన్ చూడండి మీరు, వాళ్ళ కోర్ అడ్వైజర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకు రోజు వాళ్ళు నడిపించే వాళ్ళ టీం చూడండి. ఆ టీంలో రాటు తేలిన రాజకీయ నాయకులు ఉండరు, ఎట్టి పరిస్థితులు ఉండరు. మీకు రాటు తేలిన రాజకీయ నాయకులు దూరం పెడుతుంటారు. వాళ్ళు కేవలం కార్పొరేట్ స్టైల్ ఫంక్షనింగ్ ఉన్న వాళ్ళు, లేదా టెక్నోక్రాట్లో, లేదా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, మీకు అది పైనుంచి కింది దాకా కనబడుతుంది ఈ ధోరణి. ఎందుకు? వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ బయటపడుతుంది. రాటు తేలిన రాజకీయ నాయకుడు పక్కనుంటే మనోడు ఏదైనా మాట్లాడితే నవ్వుకుంటారు కదా వాళ్ళు. వీళ్ళు ఏమో టెక్నోక్రాట్లు, ఈ స్కిల్ అంటే ప్రొఫెషనల్స్ను చుట్టూ పెట్టుకున్నారు. వాళ్ళకేం రాజకీయ అనుభవం ఉండదు కనుక సార్ ఏం చెప్పినా కార్పొరేట్ మేనేజర్ లాయలో మేనేజర్ CEO ఏం చెప్తే వీళ్ళు అది పనిచేసినట్టు చేస్తుంటారు. కంపెనీలన్న క్రియేటివిటీ అది కూడా ఉండదు. దట్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇండికేషన్. మీరు రాజకీయ వారసుల చుట్టూ రాటు తేలిన రాజకీయ నాయకులు ఉన్నారా చూడండి మీరు, దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకు. అందుకే వారిని ఆర్టిఫిషియల్గా గ్రో చేయాల్సి ఉంటుంది, వాళ్ళని నేచురల్ గ్రోత్ ఉండదు. ఆర్టిఫిషియల్ కృత్రిమంగా వాళ్ళని పెంచాల్సి ఉంటుంది, ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇమేజ్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది, అనుకూల మీడియాతో ఇన్ని దండాలు పడాల్సి ఉంటుంది పాపం ఆ తండ్రులు. సో తమ కొడుకుల్ని ఇన్స్టాల్ చేయడానికి ఎన్ని బాధలు పడుతుంటారు. సో ఆప్టిక్స్ మేనేజ్ చేస్తుంటారు, ఇమేజ్ మేనేజ్మెంట్ చేస్తుంటారు. అందువల్ల నీకు నరేంద్ర మోడీకి అవసరం ఏముంది? ఆయన క్షేత్రస్థాయిలో ఒక ప్రచారకగా మొదలై మీకు దిగువ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకుంటూ తాను ఎదుగుతూ వచ్చారు కదా. సో మీకు పార్టీని నిర్మించుకుంటూ తాను ఎదిగిన నాయకుడు వేరు, పైనుంచి నామినేట్ అయిన నాయకుడు వేరు కదా.